నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. హనుమాన్ చాలీసా పఠిస్తే దేశద్రోహం, ప్రధాని మోదీ విధానాలు విమర్శిస్తే దేశద్రోహం, దేశాన్ని కాషాయమయం చేస్తున్నారంటే దేశద్రోహం. ఇలా నుంచున్నా కూర్చున్నా దేశద్రోహం కేసులు, అధికారంలో ఉండే ప్రభుత్వాలు ఇలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన భావ ప్రకటన స్వేచ్ఛకు మరోసారి గొడుగు పట్టింది ధర్మాసనం. కొన్ని దశాబ్దాలుగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న దేశద్రోహం చట్టం అమలుపై స్టే విధించింది. ఆ చట్టం అమలుపై పునఃపరిశీలన పూర్తయ్యే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశద్రోహం కేసులు నమోదు చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలింతకు వలస కాలం నాటి దేశద్రోహం చట్టంలో ఏముంది? ఆ సెక్షన్ ఏం చెబుతుంది? ఎందుకు ప్రభుత్వాలు ఇటువంటి చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నాయి? 130 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న భారతీయులపై కేసులు పెట్టడానికి ఏర్పాటు చేసుకున్న మార్గం రాజద్రోహం. దాన్ని ఇప్పటి ప్రభుత్వాలు కూడా అదే పనిగా ఉపయోగించుకుంటున్నాయి. తమ ప్రభుత్వాన్ని విమర్శించిన రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టే స్థాయికి దిగజారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాజద్రోహం కేసులు అవసరమా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసులను నిలుపుదల చేసింది. కేంద్రం పరిశీలన జరుపుతున్నామని చెప్పడంతో ఆ పరిశీలన పూర్తయ్యే వరకు స్టే ఇచ్చింది. దేశవ్యాప్తంగా దేశద్రోహం, రాజద్రోహం కేసులు అత్యధికం తమ ప్రభుత్వంపై కుట్ర పన్నారని ప్రభుత్వాలు నమోదు చేసినవే. ఆ కుట్రల్లో అత్యధికం ప్రజా పోరాటాల్లో పాల్గొన్నవే, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించినవే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా రాజద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి రాజద్రోహం కేసులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై విపక్షాలు పోరాటం చేస్తాయి. అవి చేసే పనులపై నిరంతరం ప్రశ్నించడం వాటి రాజ్యాంగ హక్కు. కానీ ప్రభుత్వాలు వాటిని తమపై కుట్రలుగా భావించి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి. దీంతో ఈ చట్టం విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. కొన్ని ప్రభుత్వాల తీరు వల్ల అసలు చట్టానికే ముప్పు వచ్చి పడింది. నిజానికి రాజద్రోహం లేదంటే దేశద్రోహం వంటి కేసులు ఇతర దేశాల వారితో కుమ్మక్కై మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు చేస్తే పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాంటి వాటిని ఎవరూ కాదనరు కూడా. కానీ రాజకీయ అవసరాలే ఇప్పటి రాజకీయ పార్టీలకు దేశం కన్నా ముఖ్యమయ్యాయి. అందుకే ఆ చట్టం అదే పనిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో అలాంటి దుర్వినియోగానికి చెక్ పడినట్లయింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశద్రోహం నేరం కింద నమోదైన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులను సైతం నిర్బంధించి జైళ్లలో పెట్టిన ఈ వలసవాద చట్టం కొనసాగింపుపై తమ అభిప్రాయాన్ని చెప్పమని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని చెప్పడానికి వాయిదా వేస్తూ భిన్న అభిప్రాయాలతో దోబూచులాడుతోంది. వలసవాద చట్టాన్ని కొనసాగించడానికే పిల్లిమొగ్గలు వేయడం మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు చివరికి దీన్ని తీవ్రంగా పరిగణించి చట్టంపై స్టే విధించాల్సిన పరిస్థితికి దారితీసింది. ఈ చట్టం కింద ఎవరిపైనైనా కేసు పెడితే నిందితుడికి బెయిల్ కూడా రాదు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడవచ్చు. కేంద్ర హోంశాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రికార్డుల ప్రకారం ప్రధానిగా మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశద్రోహ నేరం మోపే కేసులు పెరిగాయి. ప్రతిపక్ష రాజకీయ నాయకులు, విద్యార్థులు, రచయితలు, విద్యావేత్తలపైనే ఎక్కువగా దేశద్రోహం కేసులు పెట్టారు. గత ఏడాది టీ20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలుపు సంబరాలను సోషల్ మీడియాలో జరుపుకున్నందుకు 2 కశ్మీరీ యువకులపై దేశద్రోహం నేరం కింద కేసులు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్ఎస్ఎస్ను, మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను సోషల్ మీడియాలో విమర్శించినందుకు ఇంఫాల్కు చెందిన కిషోర్ చంద్రదేవ్పై దేశద్రోహం కేసు పెట్టారు. కర్ణాటకలో ఓ పిల్లవాడు 2020లో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎగతాళి చేస్తూ ఆడుకుంటున్నాడని ఆ పిల్లవాడిని పోలీసులు ప్రశ్నించి అతని తల్లిపైన దేశద్రోహం కేసు పెట్టారు.
బెంగళూరుకు చెందిన విద్యార్థిని దిశ రవిని పోలీసులు ఇంటి నుంచి ఢిల్లీ తీసుకువెళ్లి దేశద్రోహం నేరం కింద కేసు పెట్టారు. జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్ జైలు నుంచి విముక్తి కావాలని కోరిన వారిపై దేశద్రోహం కేసు పెట్టారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలపడం కూడా దేశద్రోహం అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీని కానీ ఇతర బీజేపీ నాయకులను కానీ వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ను కానీ విమర్శిస్తే దేశద్రోహం అయిపోతుంది. ఇక తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మతహింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలపై దేశద్రోహం కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించినటువంటి వాళ్ళందరి మీద ఈ రకమైనటువంటి కేసులు మోపబడతా ఉన్నాయి. అందులో భాగంగానే మనం చూసాం, ఏదైతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి వికలాంగులైనటువంటి సాయిబాబు గారు కానీ, అట్లాగే వరవరరావు లాంటి వాళ్ళని, ఇంకా అనేక మందిని ఈరోజు ఇట్లాంటి కేసులు పెట్టి జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ప్రశ్నించటమే ఒక అన్యాయంగా, తమ అభిప్రాయాలను వెలుబుచ్చటమే ఒక పాపంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధానం మారాలా? వ్యవస్థ సక్రమంగా నడవాలంటే తప్పుల్ని ఎత్తి చూపటం అనేటువంటిది అవసరం. ప్రతిపక్షం తమ అభిప్రాయాల్ని చెప్పటం అనేటువంటి అవసరం. పౌర సమాజం తమ ఆలోచనలని వెలుబుచ్చటం అనేటువంటిది సహజం. కానీ ఇట్లాంటి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదు అనేటువంటి ఒక రాచరికపు వ్యవస్థను ఈరోజు దేశంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన సరైంది. దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. దేశద్రోహం కేసులు ప్రతి ఏడాది 28% చొప్పున పెరిగిపోతున్నాయి. అత్యధికంగా ఈ కేసులు పెట్టిన 5 రాష్ట్రాలలో 4 బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. 144 కేసులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను విమర్శించినందుకు పెట్టినవే. ఉత్తరప్రదేశ్లో 115, జార్ఖండ్లో 62, కర్ణాటకలో 50, బీహార్లో 168, తమిళనాడులో 139 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కలను బట్టి కేవలం తమకు గిట్టని వారిపైన, రాజకీయ ప్రత్యర్థులపైన దేశద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నారని స్పష్టమవుతోంది. వివిధ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశాయి. ఈ దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం అగ్రభాగాన నిలిచిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బీజేపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దళిత బహుజనులకు అన్యాయం చేయడానికే కాకుండా వారి హక్కుల్ని కాల్రా చేసే విధంగా కార్పొరేట్ శక్తుల హక్కుల్ని పెంచి ఈ ప్రజాధనాన్ని వాళ్ళ బొందలకు ఏ రకంగా ఉపజెప్పాలనో అనేక విధానాలు తీసుకొచ్చింది. వాటిని ప్రశ్నించినందుకు దేశవ్యాప్తంగా 100 మందిని రాజద్రోహం కేసుల కింద అరెస్టులు చేసి జైల్లో ఉంచారు. అందులో వరవరరావు లాంటి వృద్ధుడు. కాబట్టి ఈరోజు మీరు కోర్టుకు ఆశ్రయించవచ్చు. అట్లాగే భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలపైన రాజద్రోహం కేసులు పెట్టడం సరికాదు. దేశద్రోహ చట్టాన్ని తీసుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం తమ సొంత దేశంలో మాత్రం ఆ చట్టాన్ని రద్దు చేసుకుంది. అలాంటిది ఇండియాలో ఆ చట్టం ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వాలు ఎవరి మీద కోపం వస్తే వారిపై దేశద్రోహం కేసులు పెడుతుండటంతోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాల తీరును ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకు ఇండియాలో దేశద్రోహం చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇన్నేళ్లలో ఈ సెక్షన్ ఎలా మారుతూ వచ్చింది? జాతీయ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని భావించిన నాటి బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. భారత శిక్షా స్మృతిలోని ఓ చట్టాన్ని 124A లేదంటే రాజద్రోహ నిబంధనగా పిలుస్తారు. దేశంలో ఐపీసీ 1860లో అమల్లోకి వస్తే 124A నిబంధనను మరో 10 ఏళ్ల తర్వాత చేర్చారు. బ్రిటిష్ ఇండియా మొదటి లా కమిషన్ చైర్మన్ థామస్ బాబింగ్టన్ మెకాలే దీన్ని రూపొందించారు. బ్రిటిష్ ప్రభుత్వం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న క్రమంలో 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరైతే పోరాడుతున్నారో వ్యక్తులు కావచ్చు, సంఘాలు కావచ్చు, వాళ్ళందరినీ నిరోధించడానికి, వాళ్ళ మీద రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయడానికి ఈ సెక్షన్ను వాడుకున్నారు. కాలక్రమంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పోయి
మన భారత ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సెక్షన్ని సమీక్షించకపోగా ఈ సెక్షన్ని వాడుకొని ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తున్న వాళ్ళపైన అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే అనేక ప్రజా సంఘాల నాయకుల్ని, అనేక పౌర సంఘాల నాయకుల్ని, కొన్ని పార్టీల నాయకుల్ని కూడా ఈ సెక్షన్ల కింద శిక్షించడం జరిగింది, కేసులు నమోదు చేయడం జరిగింది, ఇబ్బంది పెట్టడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 124A ఏం చెబుతుందంటే, చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలతో కానీ లేదంటే రాతలతో కానీ సైగలతో కానీ దృశ్య మాధ్యమం ద్వారా కానీ ప్రజల్లో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రగిల్చినా అందుకు ప్రయత్నించిన వ్యక్తులకు గరిష్టంగా యావజ్జీవ ఖైదుతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించవచ్చు, లేదంటే కేవలం జరిమానాతో వదిలివేయవచ్చు. ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారు, పాస్పోర్ట్ లభించదు, పిలిచినప్పుడల్లా న్యాయస్థానానికి హాజరు కావలసి ఉంటుంది. పంతొమ్మిది 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన, స్వేచ్ఛా హక్కును దేశద్రోహం అనే పదం అవరోధం కారాదనే అంశం మీద విస్తృతంగానే చర్చించింది. చివరికి రాజ్యాంగంలో దేశద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే ఐపీసీలో 124A సెక్షన్ అలాగే కొనసాగింది. స్వాతంత్ర అనంతరం కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన వారి మీద, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన వారి మీద కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. పద్దెనిమిది 1897లో బాలగంగాధర్ తిలక్పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు బ్రిటిష్ పాలకులు. విచారణ సందర్భంగా దేశద్రోహం సెక్షన్ను నాటి బ్రిటిష్ న్యాయస్థానం నిర్వహించింది. ఆ తర్వాత మరో 2 సార్లు ఇదే సెక్షన్ కింద తిలక్ అరెస్ట్ అయ్యారు. మహాత్మా గాంధీ, అని బిసెంట్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది నాయకులపై బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగించింది. బ్రిటిష్ పాలన అంతమైన తర్వాత కూడా సెక్షన్ 124A కింద రాజద్రోహ చట్టాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించేలా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉందని దీన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్జి ఓం భక్తార్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ సౌరి తదితరులతో పాటు ఎడిటర్స్ గిల్డ్, పియూసీఎల్, అస్సాం జర్నలిస్ట్ యూనియన్లు గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తయారైన ఈ దేశద్రోహం చట్టం 12 ఏళ్ల క్రితం ఆ దేశంలో రద్దయినా వలస పాలకులు మన దేశాన్ని విడిచిపెట్టి 75 ఏళ్లు దాటుతున్నా ఈ వలస చట్టం మాత్రం మన దేశంలో ఇంకా కొనసాగుతోంది. ఈ చట్టం బీజేపీ పాలనలో మరింత రాటుదేలి దుర్మార్గంగా తయారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసమ్మతి గళం వినిపించే వారిపై, విమర్శలు చేసేవారిపై దేశద్రోహం కేసులు పెట్టి అరెస్టులు చేయడం, విచారణ పేరుతో కోర్టుల చుట్టూ తిప్పడం వీటిలో ఒకటి. ధర్నాలు చేసేవారితో పాటు సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపైన దేశద్రోహం కేసులు పెడుతున్నారు. విమర్శలు చేయడమే కాదు, అధికారంలో ఉన్నవారితో విభేదిస్తూ తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినా కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఇది కొత్త మలుపు తీసుకుంది. తమను విమర్శించే ప్రతిపక్షంలోని నాయకులపై ప్రభుత్వాలు అవినీతి, దేశద్రోహం కేసులు పెట్టడాన్ని దాటి తమతో విభేదిస్తే సొంత పార్టీ ఎంపీలపైన ప్రభుత్వాలు దేశద్రోహం, అవినీతి కేసులు పెట్టే స్థాయికి పరిస్థితి వచ్చింది. రాజద్రోహం అంటే రాజుల కాలం నాటి చట్టమని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. దేశద్రోహం కేసులపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇలాంటి చట్టం అవసరమని ప్రశ్నించిన తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు దేశద్రోహం చట్టం ఉండాలా వద్దా? సుప్రీంకోర్టు వివిధ కేసుల సందర్భాల్లో ఏం చెప్పింది?
కేదార్నాథ్ సింగ్ బీహార్ ప్రభుత్వానికి మధ్య 60 ఏళ్ల క్రితం జరిగిన కేసులో ఈ దేశద్రోహం నేరం చట్టం మంచి చట్టమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాక్ స్వాతంత్ర్య హక్కుకు పరిమితిని విధించే 124A సెక్షన్ సరైనదేనని కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి ప్రజాతంత్ర వ్యవస్థకు పత్రికా స్వాతంత్ర్యం, అచ్చేసే స్వాతంత్ర్యం పునాదిరాయి వంటిది. స్వేచ్ఛాయుతమైన చర్చ లేకుండా ప్రజలను విద్యావంతులను చేయలేం. ప్రజలు చైతన్యవంతులు కాకుండా ప్రజాస్వామిక ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయలేవు. కాబట్టి ప్రభుత్వాలు చట్టబద్ధంగా పనిచేయడానికి పత్రికా స్వేచ్ఛ కీలకమని తీర్పునిస్తూ క్రాస్వర్డ్ పత్రిక ప్రచురణపై అప్పటి మద్రాస్ ప్రభుత్వం విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. కేదార్నాథ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇది చట్టం, ఇది రాజ్యాంగబద్ధమే అని మరొక తీర్పు రావడంతో దీన్ని అప్పటి నుంచి 1962 నుంచి ఇక రాజ్యాంగబద్ధమే అని చెప్పిన తర్వాత ఇది అలానే కొనసాగుతూ వస్తున్నటువంటిది. కేసులు కూడా పెడుతున్నాయి. దుర్వినియోగం, చట్టాలు ఉండాలి, ఒక నియంత్రణ ఉండాలి, ప్రజలకు కావచ్చు, దేశం మీద దేశ రక్షణ కోసం చట్టాలు అవసరం, నియంత్రణ అవసరం. కానీ ఇది నియంత్రణ కంటే కూడా దుర్వినియోగం ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. 124A సెక్షన్ ఇటీవల కాలంలో, గతంలో ఇందిరాగాంధీ హయాం నుంచి వినియోగిస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ దుర్వినియోగం, ఈ సెక్షన్ యొక్క దుర్వినియోగం ఎక్కువగా అవుతూ ఇన్నాళ్లు తమకు గిట్టని వారిపై ప్రభుత్వాలు రాజద్రోహం కింద కేసులు పెట్టి వేధించినా పట్టించుకునేవారే లేరు. ఏపీ విషయానికొస్తే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద గతంలో రాజద్రోహం కేసు నమోదైంది. ఆయన్ని ఆ కేసులో అరెస్ట్ చేసింది ఏపీ సిఐడి. అంతేకాదు, రఘురామని అత్యంత కిరాతకంగా ఏపీ సిఐడి 3rd డిగ్రీ టార్చర్ చేసిందన్న విమర్శలున్నాయి. స్వయంగా రఘురామ తనపై జరిగిన దాడిని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఏపీ సిఐడి మాత్రం రఘురామని కొట్టలేదని చెప్పింది. రాజద్రోహం కింద కేసులు పెట్టి వేధించినా ఎవరూ పట్టించుకునేవారు లేరనడానికి రఘురామ ఉదంతమే ఓ ఉదాహరణ. ఇప్పుడు మొత్తంగా రాజద్రోహం కేసులపై స్టే విధించడంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ బాధితులకు ఊరట దక్కినట్లయింది. పునః పరిశీలించమని సుప్రీం ఆదేశించినా ఆ పని చేయాల్సింది కేంద్రమే. మరి కేంద్రం దేశద్రోహం చట్టాన్ని రద్దు చేస్తుందా, లేదంటే మార్పులు చేర్పులు చేసి సరికొత్తగా తీసుకొస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఇది రాజద్రోహము లేదా దేశద్రోహం కింద కేసులు పెట్టడము, ఈ సెక్షన్ అనేది సరైంది కాదనేది నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాలని, లేదా ఆ పాలకులు కావచ్చు, లేదా ఆ ప్రభుత్వం కావచ్చు, ఆ పార్టీ కావచ్చు అనుసరిస్తున్నటువంటి విధానాలని ప్రశ్నించడం తప్పు కాదు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం తప్పు కాదు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన అది దేశద్రోహం కిందికి రాదు అని గతంలో సుప్రీంకోర్టు కానీ వివిధ రాష్ట్రాల హైకోర్ట్స్ కానీ చాలా సందర్భాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే పాలకుల యొక్క విధానాల్ని ప్రశ్నించినంత మాత్రాన దాన్ని దేశద్రోహం కింద లేదా ప్రభుత్వాల్ని కూల్చేసే కార్యక్రమానికి పాల్పడుతున్నారు అనే పద్ధతిలో శిక్షించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేశద్రోహం చట్టాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నియంతృత్వ పోకడలు అనుసరించే ప్రభుత్వాలు తమ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి చట్టాన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్న తరుణంలో ప్రజా హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రభుత్వాలు రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి, స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. మొత్తానికి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛకు పెను విఘాతంగా ఉన్న రాజద్రోహం చట్టానికి కాలం చెల్లనుందా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుంది. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.